జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ప్రియ భాగవతోత్తములారా, ధనుర్మాస వ్రత మహోత్సవంలో ఈరోజు ఆరో రోజు కార్యక్రమాన్ని మనం సేవించుకుంటున్నాం. ఒక్కసారి పాసురాన్ని స్మరించుకుందామా? ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం புள்ளும் சிலம்பினகான் புல்லரையின் கோயிலில் வெள்ளை விளசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எஜிந்திராய் பெய்யுமுலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கசிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளொத்துக்கொண்டு முனிவரகளும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிரிந்தேலோ ரெம்பாவாய் ஆண்டாள் దివ్య తిరువడిగలే శరణం. ప్రియ భాగవతోత్తములారా, ఇక్కడి నుంచి ఈ పాసురం నుంచి మనకి ధనుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది అంటారు కొంతమంది పెద్దలు. మొదటి 5 పాసురాలు మనకుండే లక్ష్యం ఏమిటి? మనం ఏం చేయాలి? ఏం చేయకూడదు? వ్రత నియమాలేంటి? మనం ఏ రకంగా ముందుకు అడుగులు వేయాలి? ఏ పని చేస్తున్నా భగవంతుడి యొక్క నామస్మరణ మనం ఎప్పుడూ మానకూడదు. ముందుకు వెళ్ళాలి. మన మాట భగవంతుడిచ్చిన వరం. ఈ మాటతో చక్కగా మనం ఎవరిని బాధ పెట్టొద్దు. ఇది మనం జీవితాంతము ఆచరించవలసినటువంటి ఒక మంచి లక్షణం. పెద్దలకి చక్కగా సత్పురుషులకి చక్కగా మనం దాన ధర్మాలు చేద్దాం. పెద్దల్ని సేవించుకుందాం. అందరం కలిసి ఆనందంగా జీవిద్దాం. భగవంతుడు చూపించిన మార్గంలో నడుద్దామర్రా అంటూ అమ్మవారు నియమాలు చెప్పారు చక్కగా. అయితే అందరూ వచ్చారా? కృష్ణ పరమాత్మ తెల్లవారితే అందరూ రండి అని చెప్పాడు. అందరు గోపికలు వచ్చారట. 10 మంది గోపికలు రాలేదట. అందులో ఈరోజు మొదటి గోపికని లేపుతున్నారు. మనం పాసురం స్మరించుకున్నాం కదా! ఈనాటి పాసురంలో అందంగా వివరిస్తూ పుళ్ళుం సిలంబినగాన్ పుల్లరైన కోయిలిల్ అంటున్నారు. పక్షులు లేచి కిలకిలా రావాలు చేస్తున్నాయమ్మా! లేచి రా అమ్మా! అని చక్కగా ఈ బయట ఉన్నటువంటి గోపికలు అంటున్నారన్నమాట. సరే, మన ఆండాళ్ళ గోష్టంతా బయలుదేరిందండి. 10 మంది గోపికలు రాలేదు కదా! ఈరోజు మొదటి గోపికని లేపుతున్నారు. మొదటి గోపిక ఇంటి ముందుకొచ్చారు మన వాళ్ళంతాను. వచ్చి అమ్మా అయితే మరి తెల్లవారిందని గుర్తు చెప్పాలి కదా! అందుకని చెప్తున్నారు. పుళ్ళుం సిలంబినగాన్ పుల్లరైన కోయిలిల్ అంటున్నారు. పక్షులు లేచి కిలకిలారావాలు చేస్తున్నాయి. పడుకున్నావేంటమ్మా అంటున్నారు. అయితే అంతేకాదు, ఆ పక్షులు కూడా అయితే లోపలున్న గోపిక, ఆ పక్షులు కూడా మీ వంటి స్వభావం కలదే. ఇదేం కాదు, ముందు మీరు తెల్లవారడానికి గుర్తేదో చెప్పండి అని అన్నట్టుగా అన్నదేమో. వెంటనే వీళ్ళు ఏం చెప్తున్నారు? పుల్లరైన కోయిలిల్ వెள்ளై విలస్సంగన్ పేరరవం కేట్టెలయో. పక్షులకి రాజు గరుత్మంతుడు. గరుత్మంతుడు ఉండే ఆలయం విష్ణాలయం. ఆ గరుత్మంతుడు నిర్వాహకుడిగా ఉండేటటువంటి పరమాత్మ ఆ పెరుమాళ్ళ ఆలయంలో చక్కగా తిరువారాధన జరుగుతూ ఉంటుంది. మనకేవండీ మీరు పూజ చేసుకున్నారా అంటాం గదండీ! సంప్రదాయంలో ఏవండీ తిరువారాధన అయిందా? లేదండి స్వామివారు తిరువారాధనలో ఉన్నారండి అంటూ ఉంటారు. సంప్రదాయ పదం. ఈ ఇక్కడ ఉండేటటువంటి పెరుమాళ్ళ ఆలయంలో తిరువారాధన నిమిత్తం పెద్ద శబ్దంతో శంఖం ఊదుతారమాట. ఆ శంఖం అప్పట్లో ఊదితే అందరూ ఏమనుకోవాలి? అమ్మో! పెరుమాళ్ళ సన్నిధిలో అప్పుడే ఆ తిరువారాధన ప్రారంభం అయిపోయిందే. మనం కూడా గబగబా వెళ్ళాలే అని ఆ చుట్టుపక్కల ఉండే భక్తులందరూ కూడా గబగబా స్నానాలు చేసుకొని గబగబా పెరుమాళ్ళ సన్నిధికి పరుగులు తీస్తారన్నమాట. ఒకప్పుడు అలాగా శంఖం ఊదేవారు. ఇప్పటికీ కొన్ని కొన్ని చోట్ల అలాగా శంఖం ఊదుతూ ఉంటారు.
కొంతమంది ఆ శంఖంలోనే ఆహ్, దాంతోటే స్వామికి అభిషేకం కూడా చేస్తూ ఉంటారు. అయితే ఏమ్మా ఆ శంఖం యొక్క శబ్దం వినబడలేదా నీకు? ఏంటి ఆలోచిస్తున్నావమ్మా? అంటున్నారు గోపికలు చక్కగా. అయితే తెల్లవారడానికి ఇదొకటే గుర్తా? ఇంకేమీ లేవా? అన్నట్టుగా బహుశా లోపల గోపిక అన్నాదో ఏంటో వీళ్ళింకా చెప్తున్నారు. ఏమని? పిల్లాయి ఓ పిల్లా నీకా శంఖం శబ్దం వినబడలేదా? ఎజిందిరాయ్ లేచిరా అమ్మా అన్నారు. అన్నా ఆవిడ లేవలేదు. దాంతోటి వీళ్ళు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని వివరిస్తున్నారు. పేయుములై నంజుండు కళ్ళచ్చగడం కలక్కజియ కాలోచ్చీ కృష్ణయి కృష్ణావతారం మనకి భాగవతంలో దశమస్కందంలో ఆ కృష్ణావతారం యొక్క కొన్ని చక్కని అద్భుతమైన లీలల్ని వర్ణిస్తున్నారు మన అమ్మవారు. ఏమిటది? "పేయుములై నంజుండు" అమ్మో! 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 అమ్మ ఒకావిడ మన కన్నయ్యకి విషమిచ్చి, "అమ్మో! చంపేద్దాం అనుకుందమ్మా. అమ్మో! బాబోయ్!" అని చెప్పి అక్కడ పూతన ఘట్టాన్ని గుర్తు చేస్తున్నారు. ఆహా! అంతేకాదు ఇంకేం చెప్తున్నారు? ఆ కళ్ళచ్చగడం కలక్కజ కాలోచ్చి పూతన ఘట్టం గుర్తు చేశారు. మీకు తెలుసు కదా! పూతన ఘట్టం. కృష్ణ పరమాత్మని వ్రేపల్లెలో కూడా లేకుండా చెయ్యాలని కంసుడు అనేక రకాల పన్నినటువంటి పన్నాగాలలో ఇది ఒకటి. పూతనని పంపించాడు. కృష్ణ పరమాత్మ వ్రేపల్లెలో పెరుగుతున్నాడని చిన్న పసిపిల్లవాడు గనక ఆహ్, ఎక్కడెక్కడ పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరినీ కూడా సంహరించాలి అనేటటువంటి ఒక గట్టి పట్టుదలతో కంసుడు పూతనను పంపించాడు. పూతన రేపల్లంతా తిరుగుతూ, తిరుగుతూ యశోదమ్మ చోటకి వచ్చింది. అప్పుడు యశోదమ్మ అక్కడున్న వాళ్ళందరూ కూడా చక్కగా యశోదమ్మ కృష్ణయ్యని ఎత్తుకుంది. పూతన ఎలా వచ్చిందో తెలుసా? అబ్బో! ఒక అందమైనటువంటి మారువేషం వేసి, ఒక అద్భుతమైనటువంటి రూపంలో చూడగానే అబ్బా! ఎంత అందంగా ఉందో అందరూ అనుకునేటట్టుగా అంత అందంగా తయారై గబగబా యశోద దగ్గరికొచ్చి, యశోద ఒళ్ళో ఉండే కన్నయ్యని ఎత్తుకుందిట. ఎత్తుకుంది కృష్ణయ్య. ఓహ్! వచ్చావా పూతన అనుకున్నట్ట. సరే అక్కడికే మరి అంత అందమైన ఆవిడ వచ్చి కృష్ణయ్యని ఎత్తుకుంటూ ఉంటే ఎవరు కాదనగలరు? అందులో చూడటానికి లక్ష్మీదేవిలా ఉంది అని అంటారు అక్కడ వాళ్ళంతా. సరే కృష్ణయ్యని అలా ఎత్తుకుంటూ, ఎత్తుకుంటూ, ఎత్తుకుంటూ ఆడిస్తున్నట్టు నటించి అలా పక్కకు తీసుకువెళ్ళి తన స్తన్యం ఇస్ ఇవ్వబోయిందిట. స్తన్యంతో పాటు విషాన్ని కూడా ఇచ్చి ఏదో చేయాలని అనుకుంది. కృష్ణ పరమాత్మ స్తన్యంతో పాటు విషాన్ని కూడా అదే ఆ విషం పాలు తాగుతున్నట్టుగా భావన చేస్తూ వెంటనే ఆ పూతన యొక్క ప్రాణాలు కూడా స్వీకరించేట. మీకు ఈ ఘట్టం తెలుసు. అసలా భాగవతం చదవాలి. దశమస్కందం చదువుతూ ఉంటే మనకి కళ్ళ ముందే కన్నయ్య కనిపిస్తూ ఉంటాడు. సరే ఇంత చెప్తూ ఇంకా దీని గురించి మనం చక్కగా వివరించుకోవచ్చు. కానీ ఈ లోపలున్న గోపిక అలా పూతన ఘట్టం గురించి చెప్పినా హుహు. ఉలుకు లేదు, పలుకు లేదు. దాంతోటి కళ్ళచ్చగడం కలక్కజ్య కాలోచ్చి మరొక ఘట్టం చెప్పారట. ఏంటది? ఏమిటా ఘట్టం? అనంటే ఏముంది? ఒకసారి యశోదమ్మ కృష్ణాయిని తీసుకొని వెళ్ళి ఒక బండి ఉంటే బండి కిందని ఉయ్యాల ఉంటుంది కదా! అందులో పడుకోబెడితే ఎవరు లేరు కదా! అని చెప్పి ఆ సమయంలో ఒక అసురుడు ఆవహించేట. శకటం బండి మీద ఆవహించాడు గనక, ఆవహించి కృష్ణ పరమాత్మని ఏదో చెయ్యాలని అనుకున్నట్ట. కృష్ణ పరమాత్మ తన పాదంతోటి ఒక్కసారి ఆ అసురుడిని సంహరించేట. కనుక శకటాసురుడి యొక్క వృత్తాంతాన్ని కూడా ఇందులో తెలియజేస్తున్నారు. కళ్ళచ్చగడం కలక్కజ కాలోచ్చి వెள்ளత్తర వెళ్తుయిల మరంద విట్టినై. అమ్మా! ఇలాగా చెప్తాడు. పూతన ఘట్టాన్ని చెప్పారు. ఏం చెప్పారు? పూతన యొక్క ఘట్టం చెప్పారు. అంతేకాదు ఇంకోటేం చెప్పారు? "ఉళ్ళుత్తుక్కొండు మునివరగళం యోగిగళం" ఉళ్ళుత్తుక్కొండు అంటే హృదయంలో. మనకి క్షీర సముద్రంలో పవళించినటువంటి స్వామిని ఎవరు క్షీర సముద్రంలో ఎవరు పడుకుంటారండి?
మన ఆండాళ్ళ తల్లి చెప్తుంది కదా! "పార్కడలులు పైయెత్తు ఇనరా పరమనడి పాడి" అన్నట్టుగా. ఆ క్షీరసాగరంలో ఉన్నటువంటి స్వామిని అంటే తన హృదయంలో పెట్టుకున్నారు. అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ్ణి తమ హృదయంలో పెట్టుకొని హాయిగా యోగులు, మునులు కూడా అరియన్ర పేరరవం యోగులు, మునులు కూడా హరిహరి నామస్మరణ చేసుకుంటూ చక్కగా పెరుమాళ్ళ సన్నిధికి వెళ్తున్నారమ్మా. ఆ కీర్తనలు వినలేదా? వాళ్ళందరూ కూడా నీకున గానము, నీ పద ధ్యానము, అమృతపానము రాధేశ్యాం హే రాధేశ్యాం. అటువంటి యోగులు, మునులు అంత గొప్ప ప్రేమతో, భక్తితో చక్కగా అందరూ కలిసి సంకీర్తనలు చేస్తుంటే మేమంతా లేచొచ్చామమ్మా. నువ్వేంటి? నువ్వు కూడా రా తల్లి అని చెప్పి ఉళ్ళొంపుగుందు కుளிరిందేలో రెంబావాహాయే. వారి యొక్క కీర్తనలు కూడా మా మనసుల్లో పడి మాకెంతో హాయిగా ఉండి, మేమంతా కూడా వచ్చాం తల్లి, నువ్వు కూడా రావా అని చెప్పి ఈనాటి హ్మ్, మొదటి గోపికను లేపుతున్నారు. ఇక్కడ అందంగా కీర్తిస్తారు మన పెద్దలు. ఎప్పుడు కూడా పక్షులు అని అంటున్నారు కదా! పక్షులు అంటే ఇక్కడ ఆచార్యులు అని చెప్తారు. పక్షులకి 2 రెక్కలుంటాయి కదా! ఆహ్, ఏ ఒక్క రెక్క తెగిపోయినా పక్షి ఎగరగలదా? ఎగరలేదు. అలాగే ఆచార్యులకు కూడా 2 రెక్కలు. ఏమిటో అంటే ఒకటి జ్ఞానము, 2 అనుష్ఠానము. చాలామందికి జ్ఞానం ఉంటే అనుష్ఠానం ఉండదు. అనుష్ఠానం ఉంటే జ్ఞానం ఉండదు. కొంతమందికి జ్ఞానం ఉంటుంది. ఓహ్! లెక్చర్ దంచేస్తూ ఉంటారు. కానీ ఒక్కటి కూడా ఒక్క మంచి పని కూడా ఆచరించరు. కొంతమంది ఆచరిస్తారు. ఏదో తెలియకుండా ఏ ఏదో ఇష్టం వచ్చినట్టు ఆచరిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి జ్ఞానం ఉండదు. 2 ఉండేవారు మన ఆచార్యులు. 2 ఉండేవారే మన ఆచార్యులు. అటువంటి ఆచార్యుల యొక్క అనుగ్రహం పొందాలి అంటున్నారు. శంఖము అంటున్నారు కదా! అంటే ఓంకారం. అంటే మనకి అకారము, ఉకారము, మకారము. ఈ 3 అక్షరాల కలయికే మనకి ఓంకారం అంటారు. అటువంటి ఓంకారం చక్కగా మనం స్మరించినట్లయితే మనకి భగవద్ అనుగ్రహం కలుగుతుంది. పూతన గురించి చెప్పారు. ఈ పూతన ప్రకృతి. ప్రకృతి ఎలా కనిపిస్తుంది మనకి? అబ్బో! అద్భుతంగా కనిపిస్తుంది. కానీ అదొక మాయ. ఇప్పుడున్నట్టు రేపుండదు. మళ్ళీ రేపున్నట్టు ఎల్లుండుండదు. కనుక ఈ ప్రకృతిని మనం జాగ్రత్తగా కంట్రోల్‌లో ఉండాలి అంటే భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. ఈ పూతన స్తనాలు అన్నారు కదా! ఇవి మనిషికి మనలో ఎక్కువుంటాయి. అహంకారం, మమకారం. ఇంకా శకటాసురుడు అని చెప్తున్నారు కదా! కామక్రోధాలు. ఇవి మనకి తొలగిపోవాలంటే భగవంతుడి పాదపద్మాలు పట్టుకుందామర్రా అంటూ ఈనాటి మొదటి గోపికను లేపుతూ ఆండాళ్ళ తల్లి లోపల ఆంతర్యంగా ఒక అద్భుతమైన విషయాలని మనకి అందిస్తున్నారు. చక్కగా సేవించుకుందాం. ఇంకా మనం డీప్‌గా వెళ్ళాలి అనంటే ఏ కనీసం గంట, 2 గంటలైనా చెప్పుకోవచ్చు. కానీ కొంచెం కొంచెంగా పాసురం సంక్షిప్తంగా కొంచెం అర్థం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.